మనం ఇక్కడ ఈ ఫైబర్ టబ్బుల్లో మన ఒక ఫీటు ఎత్తు ఉండే ఫైబర్ టబ్బుల్ని మేము ఎంచుకొని దీంట్లో మేము ఎక్కడ కూడా దాంట్లో సాయిల్ లేకుండా మేము కల్టివేట్ చేస్తున్నాము. సాయిల్ లెస్ కల్టివేషన్ చేయడం వల్ల మనకు పంట ఏపుగా పెరుగుతుంది. దాంట్లో అట్లాగే మనకు పోరస్ ఎక్కువ ఉండడం వల్ల దుంపలు కానీ ఆకుకూరలు కానీ చాలా బాగా పెరుగుతున్నాయి. దానికోసం అని చెప్పి మేము ఈ సాయిల్ లెస్ టబ్బుల్ని ఏర్పాటు చేసినాము. దీంట్లో ప్రధానంగా మనము మన పంట వ్యర్థాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటిని కూడా కింది భాగం పూర్తిగా వేసేసి ఆ తర్వాత మేము తయారు చేసుకున్న ఈ ఎరువుని వేసుకున్నాము. ఆ తర్వాత ఇట్లా లేయర్ బై వేసుకుంటూ మనము ఆ టబ్బు నిండా నింపుకున్నాము. ఈ టబ్బు నిండా నింపుకున్న తర్వాత మొదట ఒక నెల రోజులకు మళ్ళీ కొంత కుంగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి వేసుకోవడంతో పూర్తిగా మనకు టబ్బు నిండుగా ఈ సాయిల్ లెస్ ఉండడం వల్ల మనకు పోరస్ బాగా ఏర్పడడంతో మైక్రోబియల్ యాక్టివిటీ కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఫైబర్ టబ్బుల్లో ఒకటేమో పన్న మొక్క వస్తుంది, తర్వాత క్రీపర్ క్రాప్స్ వస్తున్నాయి, అట్నే బుష్ క్రాప్స్ వేస్తున్నాము, తర్వాత ట్యూబర్ క్రాప్స్ వేస్తున్నాము, ఆకుకూరలు వేస్తున్నాము. ఇట్లా ఒకే దాంట్లో 5 రకాల పంటల్ని మేము వేస్తున్నాము. దీంట్లో ఈలింగ్ కూడా మామూలుగా వచ్చిన దానికంటే దీంట్లో కనీసంగా 3-4 రెట్లు అదనంగా వస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ సాయిల్ లెస్ కల్టివేషన్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు సాయిల్లో కనుక అయితే దుంపకుళ్ళు, వేరుకుళ్ళు ఇలివి, తర్వాత వాటర్ ఎక్కువైపోయి వచ్చే డిసీజులు చాలా ఉన్నాయి. వాటిని ఎరాడికేట్ చేయడం కోసం అని చెప్పి మేము సాయిల్ లెస్ని ఎంచుకున్నాము. అదే కాకుండా మనకు సాయిల్లో కనుక అవుతుందో పోరసిటీ ఎక్కువ ఉండదు. అదే కనుక సాయిల్లో కనుక ఈ సాయిల్ లెస్లో కనుక అయితే మనకు ఆ పోరస్ ఎక్కువ వచ్చిన తర్వాత పోరస్ రావడం వల్ల మనకు మైక్రోబియల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ కావడంతో పంట ఎక్కువగా వస్తుంది. మేము ఇంతకుముందుకు పాత పంట కనుక మేము పరిశీలన చేస్తే మేము పసుపు వేసుకున్నాము. పసుపు ఇక్కడ ఇదే 4x8 స్క్వేర్ ఫీట్లో ప్లేస్లో పసుపుని కనుక మేము పరిశీలిస్తే ఇక్కడ 8 స్క్వేర్ ఫీట్లో ఈ పసుపుని అదే బెడ్ మీద వేసుకున్న పసుపుని చూసుకుంటే ఇది ఒక దరిదాపు ఇది ఒక 8 కిలోలు కనుక వస్తే ఇది 35 కిలోల పైన వచ్చింది. అంటే దరిదాపు అంటే మనకు ఒక 3-4 రెట్ల పైనే దీంట్లో ఎక్కువ ఈలింగ్ రావడం వల్ల మేము దాంతో మేము ఈ సాయిల్ లెస్ కల్టివేషన్ ఏర్పాటు చేసుకోము. దీంట్లో నార్మల్గా మేము వాటర్ని మన స్ప్రింక్లర్ ద్వారా మన రెయిన్ పైప్ ద్వారా వాటర్ ఇస్తున్నాము. అట్లాగే మేము దీంట్లో ఎలాంటి బయటికించి వచ్చే కషాయాలు ఇట్లా మనము ఎలాంటి ఫెర్టిలైజర్స్ కనుక వాడకుండా మేము తయారు చేసుకున్న మా దగ్గర ఉన్న గోకృపామృతము, తర్వాత పుల్లటి మజ్జిగ, తర్వాత మేము మా పంటలో ఉండే వ్యర్థాల నుంచి తీసుకొచ్చిన బయో ఎంజైమ్స్ మాత్రమే మేము దీంట్లో వాడుతున్నాం. మనం ఈ ఫైబర్ టబ్లో కనుక మనం ఏర్పాటు చేసుకుంటే దీనికి 4x4x1 టబ్బు కనుక వేస్తే 5,500 రూపాయలు అవుతుంది. 5,500 రూపాయలు కనుక మనం ఒకసారి పెట్టేసుకుంటే జీవితకాలం ఈ మనం ఫైబర్ టబ్ ఉండిపోతుంది. మన పంట దిగుబడిలో కూడా మనకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మనకు ఏపుగా పెరుగుతున్నది, ప్లస్ మనకు ఆ స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. దానివల్ల మనకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉన్నది. కాబట్టి మేము ఈ ఫైబర్ టబ్ని ఎంచుకున్నాము. ఫైబర్ టబ్లో కనుక మనం ఈ కల్టివేషన్ కనుక చేసుకుంటే మనకు మిగతా వాటికంటే ఆదాయపరంగా కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ 5,500 ఒక్క పంట లోపలనే మనము తీసేసుకోవచ్చు. మేము ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నది ఏంటంటే అంత యూత్ అంతా కూడా మనకు 2000 తర్వాత ఇంజనీరింగ్ చదివి మిగతా అది అయిపోయి హైదరాబాద్ లాంటి టౌన్లలోకి వచ్చి ఇక్కడే చాలా జీతాలతో పనిచేస్తున్నారు. వాళ్ళని మళ్ళీ ఊర్లలోకి ఎట్లా రావాలి, ఎట్లా వచ్చి ఉపాధి ఎంచుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం కోసం మంచి ఆహారాన్ని ఇచ్చినట్లయితే మా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మేము పావెక్రంలో మేము ఈ 30,000 రూపాయలు వచ్చే ఒక మోడల్ క్రియేట్ చేసినాము. అట్లాగే మనం ఈ సాయిల్ లెస్ కనుక తీసుకోగలిగితే దీంట్లో కనుక వ్యాపార పరంగా కూడా మనకు ఎక్కువ ఆదాయం వస్తున్నది. కాబట్టి అలాంటివి కనుక మనం వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మేము ఏర్పాటు చేసాం. అట్లా మీరు ఎవరైనా చూడాలనుకుంటే మా ఫాముని చూడొచ్చు. మా ఫాముని చూస్తే ఇంకేమన్నా మా వాల్యూ అడిషన్స్ కనుక ఉంటే వాటిని కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా రోజు ఇట్లే మూస పద్ధతిలోనే కాకుండా రోజుకు వచ్చే ఈ టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని మరింత మనము కొత్త రీతిలో మనం ఈ పంటల్ని కనుక పంటలు కనుక సాగు చేసుకోవడం కోసం పాత పద్ధతులు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ మనం రివైవ్ చేసుకుంటూ వాటికి ఆధునికత జోడించి
మనము ఈ పంట ఆదాయం మనం వాల్యూ అడిషన్ కనుక చేసుకోగలిగితే ఎక్కువ ఆదాయం రా మెటీరియల్ కనుక అమ్మకుండా వాల్యూ అడిషన్ చేసి అమ్మితే ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి మేము ఏర్పాటు చేసాం. కాబట్టి ఎవరైనా చూడాలనుకుంటే రావచ్చు.